హాయ్ అండి, లాస్ట్ వీడియోలో అహోబిలం చూపించాను కదండి. ఇంకా కొంచెం ఉందన్నమాట అండి. ఇది మొత్తం అంతా స్తంభాల మీద లాగా నరసింహస్వామి అవతారాలు అవన్నీ ఉన్నాయండి. లోపలే ఇంకా రామాలయం కూడా ఉందండి. ఉత్సవ విగ్రహాలు అనుకుంటా ఉన్నాయి. పక్కనే యాగశాల కూడా ఉంది. చుట్టూరు టెంపుల్ అయితే గ్రీనరీగా చాలా బాగుందండి. ఎవరు వెళ్ళట్లేదు కానీ మేమైతే చుట్టూ తిరిగి చూసామన్నమాట అండి. పక్కన తోట, పూల తోట అవన్నీ చాలా బాగున్నాయి అనమాట. ఎవరు లేరు, మేమే ఉన్నాం. ప్లెజెంట్గా చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట. ఇదిగోండి ఇక్కడ ఉగ్రాణం మనకు కనిపిస్తుంది కదండి. అంటే ఏంటో తెలుసా మీకు? తెలుసుంటే నాకు కామెంట్ చేయండి, నేనే చెప్పేస్తానులేండి లాస్ట్లో. మొత్తం అంతే గోపురం అయితే మాత్రము అవతారాలతో చాలా నిండుగా ఉందండి. కలర్స్ తోటి అసలు ఆకాశంలో ఇది ఒక్కటే ఉందా అన్నట్టు అనిపించింది అనమాట అండి. చూడండి టెంపుల్ వ్యూ చాలా బాగుంది. ఎవరిదో పెళ్ళి అనుకుంటండి, అలా బాజా భజంత్రీలతో వస్తున్నారు. ఇది విజయస్తంభం అంటండి. గోల్కొండ నవాబుల మీద విజయం సాధించినప్పుడు ఇది దానికి గుర్తుగా స్తంభాన్ని స్థాపించారంటండి. ఉగ్రాన్ అంటే స్టోర్ రూమ్ అంటండి. అలాగే ఇక్కడ ఉగ్గాని ఫేమస్ ఏంటంటే అది తినేసి హ్యాండ్ ఫ్యాన్ 50 రూపీస్ అండి. సమ్మర్లో బాగా యూజ్